యువత భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని గాంజాయి డ్రగ్స్ రహిత రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని సీఎం చంద్రబాబు అభివృద్ధి పదంలో ముందుకు తీసుకెళ్తున్నారని శాప్ చైర్మన్ రవి నాయుడు స్పష్టం చేశారు. రాష్ట్రంలో యువతకు ఉద్యోగ అవకాశాలు కల్పించేందుకు విదేశాల నుంచి పెట్టుబడులు తీసుకొచ్చి పరిశ్రమల స్థాపనకు కృషి చేస్తున్నారని ఆయన అన్నారు. తిరుపతిలోని మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జగన్మోహన్ రెడ్డి గాంజాయి డ్రగ్స్ తో రాష్ట్ర యువతను వారి భవిష్యత్తును నాశనం చేస్తున్నారని విమర్శించారు. వైఎస్ఆర్సీపీ పార్టీ ఒక గాంజాయి పార్టీ అని తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. విద్యార్థి నాయకుడు టైం నుంచే నాయకత్వ లక్షణాలు పెంచుకోవడం, ప్రజా సమస్యల మీద పోరాటం జరుగుతోంది. కానీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి యొక్క సమావేశ సారాంశం ఏంటంటే, డ్రగ్స్ను, గంజాయిని ఈ రాష్ట్రంలో ఎలా విద్యార్థులకు పంచాలి, పంచే వాళ్ళకి నేను ఎలా సహకరిస్తాను, వాళ్ళని జోబులో పెట్టుకొని, బహుశా మన జిల్లా భాష అయితే సంకలో పెట్టుకొని ఎలా చూసుకుంటాను అన్నిటూ జగన్మోహన్ రెడ్డి గారి వ్యవహారం ఉంది. విశాఖపట్నానికి సంబంధించిన వైఎస్ఆర్సీపీ విద్యార్థి విభాగ అధ్యక్షుడు కొండారెడ్డి ప్రత్యక్షంగా ఇంజనీరింగ్ విద్యార్థులకు డ్రగ్స్, గంజాయి అమ్ముతూ దొరికిపోయాడు. దొరికిపోతే అతన్ని సస్పెండ్ చేయాల్సిన పోయి ఇంతవరకు సస్పెన్షన్ లేదు. ఈరోజు విద్యార్థి సంఘాల మీటింగ్ అంట, మేము సూటిగా అడుగుతున్నాం. ఈరోజు ఏ పార్టీ అయినా చిన్న ఆరోపణ వస్తే, ఇటు పవన్ కళ్యాణ్ గారైనా, తెలుగుదేశం అయినా, బీజేపీ అయినా, ఏ పార్టీ అయినా వెంటనే సస్పెండ్ చేస్తూ ఉంది ఓ చిన్న ఇష్యూ వస్తే కూడా. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అత్యంత సన్నిహితంగా మెలిగిన వ్యక్తి, అమర్నాథ్కి ముఖ్య అనుచరుడు. అతను డ్రగ్స్ అమ్ముతూ దొరికిపోతే సస్పెండ్ చేయకుండా ఈరోజు విద్యార్థి సంఘ, యువజన సంఘ మీటింగ్ అని ఏ విధంగా మీటింగ్ ఏర్పాటు చేస్తావు? మేము సూటిగా ప్రశ్నిస్తున్నాం. నువ్వు ఏ విధంగా ఈరోజు